హాయ్ ఫ్రెండ్స్, మేము కిష్టంపేట స్వాములం అంతా ఇక్కడ మినీ తిరుపతి అని స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ యాదగిరి గుట్టకు ఒక 20 కిలోమీటర్ల దూరం ఉందని తెలిసి మేము ఇక్కడ అందరం వీడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము దర్శనం గురించి అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాం. ఆల్రెడీ స్వాములతో వెళ్తున్నాం మేము. ఇక్కడ మంచి లొకేషను, సేమ్ తిరుపతి లాగానే ఉంటుందని చాలామంది మా స్వాములు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరం కూడా ఇంత పొద్దున్నే అందరూ స్వాములు కూడా ఇక్కడికి ఈ తీర్థయాత్రను దర్శించుకోవడానికి రావడం జరిగింది. స్వాములు హనుమాన్ స్వామి చూడండి, ఇది స్వర్ణగిరి టెంపుల్ ఎంత సూపర్గా ఉందో చూడండి. ఇక్కడ స్వాములు కూడా ఇక్కడ మనకు ఎదురుగానే దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్వాములు వీరు కూడా దర్శన నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, ఇది యాదగిరి గుట్టకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. స్వర్ణగిరి టెంపుల్ అని వెంకటేశ్వర స్వామి దేవస్థానం. సాక్షాత్తు తిరుపతి దేవస్థానం ఎలాగైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఉంటుందని తెలిసి స్వాములు కూడా దర్శనానికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు మన సేమ్ తిరుపతిలో అలిపిరి మెట్లు ఎలాగ ఉంటాయో అలాగే సేమ్ ఇక్కడ మనం చూస్తున్నాం. నేను అందరూ చెప్తే నమ్మలేదు, కానీ ఇది చూస్తే నాకు సాక్షాత్తు తిరుపతి దేవస్థానం చూసినట్టుగానే అనిపిస్తుంది. చూసారా, మెట్లు కూడా సేమ్ తిరుపతిలో ఎలాగ ఉంటాయో అలాగే ఉన్నాయి. స్వాములు కూడా పొద్దున్నే మనకు మెట్లు ఎక్కుకుంటూ వెళ్తున్నారు. మేము కూడా అలిపిరి మెట్లు ఎక్కుకుంటూ తిరుపతిలో ఎట్లాగైతే ఉందో సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మనకు ఆ విధంగానే కనిపిస్తుంది. ఇక చూడండి మెట్లు, అదేవిధంగా అక్కడైతే ఎన్ని మెట్లు ఉన్నాయో అన్ని మెట్లు ఇక్కడ కూడా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. ఈ స్వర్ణగిరి టెంపుల్ చాలామంది చెప్తే నేను వినలేదు, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ హనుమాన్ స్వాములు కూడా ఇప్పుడు పాదరక్షలు కడుక్కొని దర్శన నిమిత్తం వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాదాలు కడుక్కొని చూడండి ఫ్రెండ్స్, సేమ్ తిరుపతిలో ఎలాగ ఉంటుందో తిరుపతి దేవుడు అలాగే సేమ్ ఇక్కడ కూడా మనకు అలాగే స్వర్ణగిరి దేవస్థానం చూడండి. ఇది చాలా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. దీన్ని మేము కూడా ఇంకా 10 మందికి చెప్పి ఈ దేవస్థానం గురించి మినీ తిరుపతి లాగా ఉందని చూస్తున్నాము. స్వాములు కూడా దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు. ఇది సాక్షాత్తు తిరుపతి దేవస్థానం లాగానే మనకు కనిపిస్తుంది. లొకేషన్ కూడా చాలా అందంగా ఉంది.